70% కుక్ అవ్వగానే ఈ రైస్ తీసేయాలి. 1 అందులో ఈ బిర్యానీలో మనం ఏమైతే వేసామో ఆ మసాలాలన్నీ కూడా వేస్తాం. దాల్చిన చెక్క, ఇలాయచీ, లవంగం, స్టార్ అనీస్, సాజీరా అన్నీ వేసేసి ఉంచుతాం. లెమన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇందులో ఆయిల్ కూడా వేసుకుంటాం సో దట్ బియ్యం అనేది అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఆ కర్రీకి సరిపడ మాత్రమే ఉప్పు, కారం అన్నీ వేసాం. రైస్కి ఉప్పు వేయాలి. బిర్యానీ రైస్ ఎప్పుడైనా కానీ మనం వాటర్ తీసేస్తాం కాబట్టి చాలా ఉప్పు పడుతుంది. అది టేస్ట్ చేస్తే సముద్రం నీళ్ళలాగా ఉండాలి, అంత ఉప్పు ఉండాలి. సో నేను కొద్దిగా ఉప్పు ఎక్కువనే వేసుకుంటాను. ఈ రైస్ని నేను ఇప్పుడు కుక్ చేస్తాను. చూసావు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి. స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. మళ్ళీ మనం పైనుంచి వేసుకుంటాము, బట్ ఒక్కసారి వేడి మీద కర్రీలో అలా ఉంటే చాలా బాగుంటుంది. ఉంచేసేసి కొత్తిమీర వేసాను కదా, 2 minutes అలా ఉంచేసేసి నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇట్లా ఒక బాయిలింగ్కి వచ్చింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా తీసి ఇలా జల్లెడలో లాంటి దాంట్లోకి వేసేసుకుంటాను. 70% కుక్ అయింది కదా అక్కయ్య. మనం బిర్యానీలో వాటర్ అంటే ఇంకేం యాడ్ చేయం కదా, ఇది ఎలా కుక్ అవుతుంది? మనం స్లోగా పెట్టి దమ్ పెట్టేస్తాం కదా, సో ఆవిరికి రైస్ మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు అది మంచిగా విడివిడిగా కూడా వస్తుంది మనకి, రైస్ అంటుకోకుండా. మంచి స్మెల్ వస్తుంది, అసలు టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం కర్రీ ఇందులోకి తీస్తున్నాను శ్రావణి ఇప్పుడు.